అవుతుంది. ఈ ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్ గూడా ప్రజలకి బాగా ఇబ్బందవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు చాలామంది. ఎక్కువగా చికెన్‌లు, మటన్‌లు ఎక్కువగా తింటున్నారు. అసలు ఎలాంటి ఈ గ్యాస్ట్రిక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? గ్యాస్ ట్రబుల్ అనేటంటిది ఈ మెయిన్ ఏంటంటే ఒత్తిడి వాతావరణంలో కూడా లోపల గ్యాస్ పెరిగిపోతది. అది తెలియక టెన్షన్ వాతావరణంలో ఉండా కూడా మనకి గ్యాస్ ఎక్కువవుతది. ఈ ఫుడ్ అనేటంటిది అవాయిడ్ చేసుకోవాల్సినయి మసాలాలకి, పచ్చళ్ళకి, పచ్చిమిర్చికి దూరంగా ఉండాలి. దీంతో పాటు టైం ప్రకారం అన్నం తినాలి. ఏది తిన్నా, ఏ ఫుడ్ తీసుకున్నా కానీ టైం ప్రకారం తీసుకోవాలి. ఇర్రెగ్యులర్‌గా గ్యాప్ ఎక్కువిచ్చి ఒకేసారి లార్జ్ క్వాంటిటీలో ఆహారం అనేటువంటిది తీసుకోకూడదు. రెగ్యులర్‌గా 6కి, 7కి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే అదే టైంలో, మధ్యాహ్నం ఒకే టైం, ఈవినింగ్ డిన్నర్ ఒకే టైం. అలా రెగ్యులర్‌గా ఒకే టైంకి ఆహారం తీసుకోవటం ద్వారా గ్యాస్ అనేటువంటిది రాకుండా చూసుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి తీసుకునే ఫుడ్‌లో పచ్చిమిర్చి గానీ, కారం గానీ, మసాలాలు గానీ, ఆయిల్ ఎక్కువ ఉన్న కంటెంట్స్ గానీ తక్కువ తీసుకోవటం ద్వారా లేదంటే ఆపేయటం ద్వారా గ్యాస్ అనేటువంటిది నివారణ చేసుకోవచ్చు. ఇంకోటి టీ, కాఫీలు అనేటువంటిది ఎక్కువ సార్లు తాగకూడదు. ఒకవేళ రోజుకి ఎన్ని సార్లు తాగొచ్చు సార్ ఒకవేళ టీ తాగితే? ఎక్కువ సార్లు ఒకసారైతే ఓకే. బట్ ఎక్కువ సార్లు తాగటం వల్ల ఏమవుతదంటే దానివల్ల గూడా గ్యాస్ అనేటువంటిది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.